guys, welcome to our channel. సో ఈ రోజు ఎపిసోడ్ యొక్క రివ్యూ మనం మాట్లాడేసుకుందాం. అండ్ మీకు ఎంతమందికి అనిపించింది సాటర్డే ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా లో? సాటర్డే ఎపిసోడ్ లో అడిగే వాళ్ళని క్వశ్చన్స్ అడగట్లేదని చెప్పి ఫీల్ అయ్యాము. అలాగే చాలా లో అయిపోయింది. కొంతమంది తప్పులు చేసిన వాళ్ళని పాయింట్ చేసి మాట్లాడలేదు, విష్ణుప్రియ గురించి మాట్లాడలేదు, కొంతమంది గురించి మాట్లాడకుండా చిన్నగా ఎపిసోడ్ ని ఎండ్ చేసినట్టు అనిపించింది. అండ్ సండే ఎపిసోడ్ చూసుకుంటే సెట్ అండ్ కట్ తప్ప దాంట్లో ఏం లేదు. ఈసారి సండే కూడా ఫన్ డే అని చెప్పి చాలా లోగా అయితే ఎండ్ చేయడం జరిగింది. గేమ్ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్స్ కూడా జరుగుతున్నాయి, మనం ప్రోమో చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ దాని గురించి కూడా అనాలిసిస్ చేద్దాం. సెట్ అండ్ కట్ గేమ్ లో కూడా అందరి గురించి నేను మాట్లాడను, మెయిన్ కొంతమంది గురించి నేను మాట్లాడతాను ఇక్కడ. అండ్ పృథ్వీ గురించి ఫస్ట్ మాట్లాడేసుకుంటే తన సేఫ్ గా ఇక్కడ విష్ణుప్రియ తనకి హార్ట్ బ్రేక్ చేసిందని హార్ట్ బ్రేక్ చేయడం. బట్ నిఖిల్ విషయానికి వస్తే మాత్రం హార్ట్ బ్రేక్ అని చెప్పి సోనియాకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సోనియాకి ఇవ్వడం కూడా అతను రియలైజ్ అయి ఉంటే చాలా చాలా బాగుండే. అండ్ విష్ణుప్రియ మనకు తెలిసిందే ఖచ్చితంగా హార్ట్ అనేది సీతకి ఇచ్చింది, తర్వాత హార్ట్ బ్రేక్ అనేది పృథ్వీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గేమ్ ఒక పక్కన పెడితే ఇక్కడ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే పృథ్వీకి గేమ్ ఉన్నప్పటికీ కూడా తన మాట్లాడే మాటలు అరిచే విధానం చూస్తే ప్రతి ఒక్కరు కూడా నామినేషన్స్ లో ఖచ్చితంగా పాయింట్ తీస్తారు. అలాగే నామినేషన్స్ లో కూడా నబీల్ పాయింట్ తీయడం జరిగింది పృథ్వీకి. ఇక్కడ తను అరవడం వల్ల తనకి చాలా నెగిటివ్ అయిపోతుంది కూడా. అండ్ అబ్బాయి ఎలిమెంట్ అయిన తర్వాత కూడా అబ్బాయి పృథ్వీకి అదే చెప్పడం జరిగింది. అండ్ నాగమణికంట చూసుకుంటే తను ఎవరైతే ఫ్రెండ్షిప్ ఉంటాడో, అండ్ నాకు తెలిసినంత వరకు ఈ వీక్ ఎవరైతే ఫ్రెండ్షిప్ గా ఉన్నాడో వాడిని ఖచ్చితంగా రేపు నామినేషన్ వేస్తాడు. లాస్ట్ 3 times అదే జరిగింది. అండ్ ఈ వీక్ కూడా అదే జరగవచ్చని నా అభిప్రాయం. అండ్ ఇంకో విషయం చూసుకున్నా, బజ్ లో కూడా రిలీజ్ అయింది, నేను ఇప్పుడే చూసానమాట వీడియో. దాంట్లో కూడా నాగమణికంట గురించి ఏమన్నా తెలుసా, అబ్బాయి మేల్ చంద్రముఖి అంటం జరిగింది. ఇక్కడ అబ్బాయి మేల్ చంద్రముఖి అంటం అంటే ఇక్కడ వింతలు వింతలుగా తను మైండ్ ఎప్పుడుంటే అప్పుడు మారుస్తున్నాడు. ఇక్కడ నాగమణికంటని నేను డౌన్ చేయడం ఖచ్చితంగా కాదు. ఇక్కడ తన పాయింట్స్ ని తను అరెస్ట్ చేసుకొని గేమ్ లో ఫోకస్డ్ గా వెళ్తున్నాడు. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తన గేమ్ కి ఇంపాక్ట్ చాలా అవుతుంది, అది కొంచెం తీసేసుకోవాలి. అండ్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే విష్ణుప్రియ స్ట్రాంగ్ కాదో తనకే తెలియట్లేదు, తన గేమ్ తనకే అర్థం కావట్లేదు. అండ్ నామినేషన్స్ లో కూడా రచ్చ జరిగిపోతుంది. నబీల్ కూడా ప్రోమో చూసుకుంటే తెలుస్తుంది అసలు ఎట్లా అరుస్తాడో. సోనియా మీద అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. రేపు నామినేషన్స్ కూడా బీభత్సంగా ఉండిపోతున్నాయి. రేపు ఎపిసోడ్ యొక్క రివ్యూ కూడా నేను ఇస్తాను, అలాగే లైవ్ అప్డేట్ కూడా నేను ఇస్తాను. కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సోనియా గురించి మాట్లాడుకుంటే నా గైడెన్స్ అబ్బాయికి అవసరం లేదు, బట్ కానీ నాగమణికంటే నా గైడెన్స్ కావాలి అనుకుంటుంది. ఇక్కడ తను బిగ్ బాస్ వచ్చింది గైడెన్స్ ఇవ్వడానికి, పెద్దోడు చిన్నోడు అనుకోవడానికా, లేకపోతే గేమ్ ఆడటానికా? ఇక్కడ లేకపోతే ఫీల్ అయ్యి పక్కన కూర్చోడానికా? కాదు కదా. ఇక్కడ గైడెన్స్ ఎవరికి అవసరం లేదు, వాళ్ళ గైడెన్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు. తన గేమ్ మీద ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఏదో రెడ్ ఎగ్ రాగాలి, తన ఏదో తోపని కాదు. ఇక రెడ్ ఎగ్ రావాల్సింది నిజంగా చెప్పాలంటే సీతకు రావాలి. ఇప్పుడే ప్రస్తుతం కొంచెం బ్యాడ్ ఒపీనియన్ అయితే తన మీద వస్తుంది. అండ్ ఇక్కడ నైనిక కూడా చెప్పడం జరిగింది నిఖిల్ చేసిన తప్పులు, కానీ నేను చెప్పాలనుకుంటే చెప్పచ్చు, కానీ తన ఫ్రెండ్స్ తనని చెప్పినా కానీ వినడు అని ఇక్కడ హింట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ నిఖిల్ అర్థం చేసుకొని నైనికతో డిస్కస్ చేసి అసలు తప్పులేని తెలుసుకొని ఉంటే గనక కొంచెం తను చేసిందంతా కూడా పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుండేది నిఖిల్. అండ్ ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకుంటే యష్మి కూడా కరెక్ట్ గా గేమ్ ఆడుతుంది, కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది, అండ్ ఫుల్ ఫోకస్డ్ గా ఉంటుంది. తన గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటుంది. నేను చెప్తుంది కూడా అదే. ఫస్ట్ 2 weeks కి చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి ఫ్యాన్ బేసెస్ కూడా బయట పెరుగుతున్నారు, సపోర్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి గేమ్ మొత్తం టోటల్ గా మారితే ప్రతి ఒక్కరి ఒపీనియన్ కూడా మారిపోతుంది. ఫస్ట్ యష్మి మీద చిన్న బ్యాడ్ ఒపీనియన్ రావడం జరిగింది, అండ్ చిన్నగా తన మీద బ్యాడ్ ఒపీనియన్ కంప్లీట్ గా పోతుంది. గేమ్ పెరిగే కొంది, డేస్ పెరిగే కొంది కంటెస్టెంట్స్ మీద ఉన్న ఒపీనియన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నుండి గేమ్ అయితే మారిపోతుంది అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం మాట్లాడుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ నేను వీడియో కూడా చేయడం జరిగింది. నేను చూడకపోతే వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లింక్ అయితే చూడండి, ఓపెన్ చేసి చూడాలి మరి ఇంకెన్ని జరగబోతున్నాయో. సో నేను ఇక్కడ ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఉన్న పాయింట్ అయితే మాట్లాడడం జరిగింది. బట్ ఈ సండే మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, చాలా అంటే చాలా లోగా ఉంది. అబ్బాయి బస్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెట్టడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు ఈ వీడియో
సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.